అవిభక్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత శ్రీపాదరావు ప్రస్థానం సర్పంచ్ స్థాయి నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు సాగిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతి కోసం పోరాడిన మహానేత అని కొనియాడారు. మళ్ళీ ఏమని మరి గారి వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసిన సేవలను గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసుకుంటాం. వారు అనేక సర్పంచ్గా అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజల కొరకు పోరాటం అనేక సంస్కరణలు తీసుకురావడానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుకున్నటువంటి మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తనయుడు శ్రీధర్ బాబు గారు, వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరితో కలుపుకొని పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేసే దిశగా ఒక ఐకాన్ పెద్దపల్లి జిల్లాగా, ఒక రేసింగ్ తెలంగాణలో పెద్దపల్లి నంబర్ 1 రేసింగ్ జిల్లాగా, అది దాంట్లో భాగంగా రామగుండం మంత్రులతో పాటు అనేక ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నవయువకులకు ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల ఊర్లకు అద్భుతమైన రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇంకా అద్భుతంగా చేస్తుంటాం. దాంతోపాటు మా బొంతల రాయేష్ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన లీడర్గా మరి ప్రెసిడెంట్గా చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు.